యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలములో 18వ దినము మంగళవారము. నేటి అంశము బదిలీ అయిన ప్రభువు. రోమపత్రిక 8వ అధ్యాయము 3 నుండి 4 వచనములు. ప్రార్థన. తండ్రి, మా పాపమును బట్టి మేము శిక్షకు పాత్రులమై ఉండగా మాకు బదులుగా నీవే ఆ శిక్షనంతటిని నీపై వేసుకుని మాకు శిక్ష లేకుండా చేసినందుకు వందనములు. మేము చేయలేనివన్నీ మా పక్షమున చేసిన తండ్రి, నీకు నమస్కారములు. మా బదిలీ అయిన నీవే నేడు మాకు వర్తమానమునిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. ఈ పాఠంలో పాపమునకు విధింపబడిన శిక్షను గూర్చి చెప్పుచున్నాను. ఇది ప్రభువునకు విధింపబడిన శిక్ష. రోమ 8వ అధ్యాయంలో ప్రభువు శరీరమందు పాపమునకు శిక్ష అని వ్రాయబడి ఉన్నది. ఇది పాపమును గురించిన శిక్ష. ఆదాము అవ్వల యొక్క శరీరంలో పాపము ప్రవేశించినది కాబట్టి మానవ శరీరంలో పాపమునకు రాజ్యము ఏర్పడినది. శరీరము ఓడిపోయినది, పాపమే గెలిచినది. క్రీస్తు చరిత్రలో కథ తిరగబడినది. ఎట్లనగా పాపము ప్రభువు యొక్క శరీరంలో ప్రవేశింపలేకపోయినది. ఆయన శరీరము పాపము లేని మానవ శరీరము గనుక పాపము వెలుపుట ఉండిపోయినది. ఇదే పాపమునకు శిక్ష. కాగడ చుట్టూ దోమలు తిరగవచ్చును గాని కాగడ లోపలకు వెళ్ళలేవు. అట్లే ఏ పాపమైనా, శోధనైనా, ఏ దయ్యమైనా, సాతానైనా ప్రభువును సమీపింపవచ్చు, శోధించవచ్చు గాని ప్రభువులోనికి వెళ్ళలేవు. అయితే ఆయన వాటన్నిటి నిమిత్తము శిక్ష పొందితేనే గాని జయము పొందవీలు లేదు. అరణ్యంలో సైతాను వచ్చే స్థలమునకు ప్రభువు వెళ్ళుట అతని పని పట్టుటకే గాని అతని వలన జయింపబడుటకు కాదు. దేశీయునుల శ్మశాన భూమికి ప్రభువు వెళ్ళుట సైతాను యొక్క పటాలమును వెళ్ళగొట్టుటకే, జయించుటకే గాని ఓడిపోవుటకు కాదు. ఆదాము యొద్దకు సర్పమును దేవుడు వెళ్ళనిచ్చుట ఆదాము వల్ల సర్పమును ఓడింపజేయుటకే గాని ఆదాము ఓడిపోయెను. తానే గెలిచిన ఎడల సర్పమునకు గొప్ప పరాభవము, శిక్ష కలిగి యుండును. అది ప్రభువు యొక్క శరీరమునందు జరిగినది. మొదటి ఆదాము వద్ద జరగలేదు గాని రెండవ ఆదామైన క్రీస్తు వద్ద జరిగిను. ఆదాము అవ్వలను పాపములో పడవేసినట్లు క్రీస్తు ప్రభువును కూడా పడవేయాలని సాతాను అనేక మార్లు ప్రయత్నించెను. ప్రతి ప్రయత్నంలో పరాభవము, అపజయము అతనికి కలిగెను. సాతానులో నుండి పాపము వచ్చెను. పాపములో నుండి మానవులకు అనగా పాపమునకు లోబడిన వారికి శిక్ష అను పాప ఫలితము వచ్చెను. ప్రభువునకు జన్మములో పాపము లేదు, క్రియలలో పాపము లేదు. కాబట్టి పాపమునకు రావలసిన శిక్ష ఆయనకు రాకూడదు గాని ఆయన మనకు బదులుగా వచ్చినందున శిక్ష అనుభవించెను. ఉదాహరణకు ఒక పంతులు గారు వెళ్ళగా ఇంకొకరు వచ్చెను. ఈ బదిలీ పంతులు గారు మొదటి పంతులు గారు చేసిన పనులన్నీ చేయవలెను. అలాగే మనము పాపము చేయగా పాపము లేని ఆయన మన శిక్ష అనుభవించెను. ఆయన అక్రమకారులలో ఒకడాయను. ఒక ఉపాధ్యాయుడు ఒక నెల సెలవు మీద వెళ్ళినప్పుడు ఆయనకు బదిలీ ఉపాధ్యాయుడు ఆ పంతులు గారు ఆ పనులన్నీ చేయవలెను. చేసినంత మాత్రమున ఆయన అసలు పంతులు కాగలడా? కాలేడు. అట్లే పాపాత్ములమైన మనకు బదిలీగా ప్రభువై ఉన్నాడు. కాబట్టి నేను చెయ్యలేనివన్నీ ఆయనే చేసెను. ఆయన మనకు బదులుగా శిక్ష అనుభవించెను, పాప ఫలితము అనుభవించెను. అంత మాత్రమున ఆయన పాపి కాడు. ఆ పాపము చేసినవాడు శిక్షాకారుడు గాని పాపము మోసినవాడు శిక్షార్హుడు కాడు. మన శిక్ష వహించిన వాడుగా అక్రమకారులలో ఆయన ఒకడుగా ఎంచబడెను. యెషయా గ్రంథంలో 53:12 వచనము, లూకా 22వ అధ్యాయము 37 వచనములో పంతులు గారి బదిలీ కంటే మన కొరకు బదిలీ చేయవలసినది ఎక్కువ గనుక అన్నిటినీ ఆయన చేయువాడై ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 35వ వచనము, నేను చెయ్యలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. నీ పాదములు నేను కడిగితేనే గాని నాతో నీకు పాలు లేదని పవిత్రుడవు కావని
ప్రభువు పేతురుతో చెప్పలేదా? పేతురే కాళ్ళు కడుగుకొనలేడు. ఎట్లు కడుగుకొనలేడనగా తన కాలికి అంటిన బురద పోగున్నట్లు కడుగుకొనగలడు. కానీ ప్రభువు యొక్క భాగ్యములో పాలు దొరికేనంతగా కడుగుకొనలేడు. ప్రభువు కడిగితే ఆయన ఆస్తిలో పాలు పంపులు దొరకగలవు. మనము ప్రతిరోజు కాళ్ళు కడుగుకొనుచున్నాము, అంత మాత్రమున పరమభాగ్యవంతులము కానేరము. అట్టి వారమగుటకు మనము చెయ్యలేని పనియగు కలుగుటను ప్రభువే చెయ్యవలెను. మనమైతే బాప్తీసు బలము కలిగి ఉండగలము, గాని బాప్తీసము వల్ల ఏర్పడు బంధుత్వమును కలిగి ఉండలేము. మనమైతే రొట్టె తినగలము, గాని ద్రాక్షారసము త్రాగగలము, గాని ప్రభువు యొక్క శరీరమును కలిగి ఉండలేము. గనుక మనము చెయ్యలేని అనేక కార్యాలు ప్రభువు చేయుటకై ఆయన నరావతారి అయినాడు. ఆయన ఇంకా ఏమి చేయుచున్నాడు? మన కొరకు స్థలము సిద్ధపరచుటకై వెళ్ళుచున్నానని ప్రభువు చెప్పలేదా? యోహాను 14:3 మన మీద నున్న శిక్షను పరిహరించుటకు, మనకు రావలసిన సంపద గడించి పెట్టుటకు ఈ 2 పనులు చేయుట వల్ల ప్రభువు మన నమ్మకమైన బదిలీ అయి ఉన్నాడు. శిక్షలు. 1. శిక్షలు ఏవనగా వ్యాధి, కరువు, అనుకొనని ఆపద మొదలైన తాత్కాలిక శిక్షలు, అనగా మరణ సమయము వరకు కలిగే శిక్షలు. 2. మరణము మరి ఒక శిక్ష. 3. పాతాళము మరి ఒక శిక్ష. 4. నరకము అనగా 2వ మరణము. ఇది అంత్య శిక్ష. ఈ శిక్ష మనకు లేకుండానట్లు ఆయన తన మరణము వల్ల మార్గం ఏర్పరచెను. అందుచేతనే క్రీస్తు యేసునందుండు వారికి ఏ శిక్ష విధి లేదని వ్రాయబడెను. రోమా 8:11 మరణ పర్యంతము భక్తులకు ఇతరులకు కలిగే శిక్షలు వారిని కడవరి శిక్షను తప్పించే సాధనములై ఉన్నవి గనుక అవి ఉపయోగకరములే. ఈ శిక్షల వల్ల 3 పనులు జరుగును. 1. పాపమును విసర్జించే మారుమనసు. 2. ప్రభువును అనుసరించే స్వభావము. 3. ఆత్మీయ జీవనము యొక్క అభివృద్ధి విషయంలో కలిగే అనుభవము. ఈ శిక్షలు పేరుకు మాత్రమే శిక్షలు, కానీ ఇవి నిజమైన మేళ్ళై ఉన్నవి. నా కుమారుడా, నీ తండ్రి శిక్షించు శిక్షను నిర్లక్ష్య పెట్టకము అనే వాక్యము ఇక్కడ అన్వయించును. మరి యొక్క విశేషమేదనగా క్రీస్తు యొక్క జీవిత భాగములు 1. జన్మము మొదలుకొని 12 ఏళ్ల వయసు వరకు. 2. అక్కడ నుండి 20 ఏండ్ల గృహ నివాసము వరకు. 3. అక్కడ నుండి శిల్వవేత వరకు. ఇవి ఆయన సేవాకాలములు. ఏ భాగంలోనైనా ఆయన పాపమునకు లోబడలేదు. తల్లిదండ్రుల ఎడల అవిధేయత, అరణ్యములోని సైతాను మాటలకు లొంగిపోవలసిన విధేయత, శిల్వవేత వరకు కలిగిన కష్టములకు దిగులు పడిపోవుట, ఈ మొదలైనవి ఆయనలో లేవు గనుక పాపమునకు ఆయన శరీరములోనే శిక్ష కలిగిను. అటువంటి క్రీస్తు శరీర స్వభావము మీరును ధరించుకొందురుగాక. ఆమేన్. ఇంతవరకు దేవదాస్ అయ్య గారు శిల్వ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులు అందరికీ మరణాత. अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా.